జై శ్రీరామ్. మొదటి శ్లోకంలో దాగిన అంతరార్థాలు. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. ఇది ఒక ఉపనిషత్తు. వేదాంత శాస్త్రం ఎలా ప్రారంభం అవుతుందో సుందరకాండ అలా ప్రారంభం అయ్యింది. తతః అనే మాటకి సంస్కృతంలో అటుపిమ్మట, తరువాత అనే అర్థం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది బ్రహ్మ విద్యకు ప్రారంభం. అటుపిమ్మట బ్రహ్మ జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాసలో అథ అనే శబ్దానికి ఎంత ప్రాధాన్యం ఉందో సుందరకాండలో తతః అనే మాటకు అంత ప్రాధాన్యం ఉంది. అటుపిమ్మట అనగా అధికారం కలిగిన తరువాత బ్రహ్మ విద్య. అధికారం ఏర్పడాలి. అధికారం అంటే అర్హత. విషయం గ్రహించడానికి కావలసిన యోగ్యతకు అర్హత అని పేరు. వారి వారి అర్హతలను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అధికారం చెప్తున్నారు. అథ అనే శబ్దం యోగశాస్త్రానికి కూడా వాడారు. అథాతో యోగం వ్యాఖ్యాస్యామః అన్నాడు పతంజలి. అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు మీమాంసాకారుడు. ప్రతి శాస్త్రానికి అథ శబ్దం పెడతారు. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః అన్నారు భక్తి సూత్రాలను రచిస్తూ నారదుల వారు. ఆ అథ అనే శబ్దమే సుందరకాండలో మొదటి శబ్దం తతః. మోక్షం గురించి తెలుసుకోవలసిన జ్ఞానం పొందడానికి కావలసిన అర్హత. అన్నిటికంటే పెద్ద అర్హత ఇంద్రియ నిగ్రహము. ధర్మానికి కానీ జ్ఞానానికి కానీ అర్హత ఇంద్రియ నిగ్రహము. అది లేని వారికి ఏదీ లేదు. అదే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ భోగ విరాగము. అథ శబ్దానికి అధికారము, సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండటం. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం. ముందుగా తెలుసుకోవలసినది నిత్యం ఏదో అనిత్యం ఏదో అనే వివేకం. అప్పుడే అనిత్యం మీద ఆసక్తి పోతుంది, నిత్యం మీద ఆసక్తి పుడుతుంది. ఆ తరువాత రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగం. ఇహాముత్రార్థ భోగ విరాగం. ఇహలోక సుఖాలపై పరలోక సుఖాలపై వైరాగ్యం. మూడవది శమము, అంతరింద్రియ నిగ్రహము. దమము అంటే బహిరింద్రియ నిగ్రహము. దాని తరువాత క్షమ, తితీక్ష, ఉపరతి, సమాధానం అని చెప్తూ చిట్ట చివరికి నాలుగవది ముముక్షత్వము, అనగా మోక్షం కావాలనే తీవ్రమైన కోరిక. మోక్షం పొంది తీరాలనే తీవ్రమైన కాంక్ష ముముక్షత్వం. ఈ నాలుగు ఉంటేనే కానీ బ్రహ్మ విద్య వినడానికి అర్హత లేదు. పైన చెప్పిన శమము, దమము ఇత్యాదులను గమనిస్తే జ్ఞానానికి ఏవి ప్రతిబంధకాలో వాటిని వదిలించుకోవడమే సాధన. ప్రతిబంధకాలకు మరొక పేరు శత్రువులు. ఆ శత్రువులను నిగ్రహిస్తేనే వాడు బ్రహ్మము జాడును తెలుసుకోగలడు. అధికారిని ఒక్క పేరుతో చెప్పాలంటే శత్రుకర్షణ, అది అధికారం. శత్రుకర్షణుడు అంటే అంతరింద్రియ బహిరింద్రియాలని నిగ్రహించినవాడు, కామాది అరిషడ్వర్గాల్ని జయించినవాడు. అటువంటి వాడే ఈయేష పదం అన్వేష్టుం, పరమపదాన్ని తెలుసుకొనుటకై నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయం వస్తేనే కానీ జ్ఞానంలోకి ప్రవేశం లేదు. దాన్ని ఈయేష అనే మాటలో చెప్పారు. పద అన్వేష్టుం, పదమును అన్వేషించుటకై అన్వేషణయే సాధన. దానినే ఎందెందు వెదకి చూచినా అన్నారు ప్రహ్లాదుల వారు. ఆ వెదకి చూడడమే అన్వేషణ. ఎవరిని? సీతమ్మని. సీతమ్మ ఎవరంటే నాగేటి చాలు పదునుగా ఉంటుంది. అది నిశితం. ఆ పదునే జ్ఞానం. సీత అంటే పదునైన బ్రహ్మజ్ఞానం. లోపలే బ్రహ్మము ఉన్నాడు. అటువంటప్పుడు బ్రహ్మజ్ఞానం కోసం ఎందుకు కష్టపడాలి అంటే అది తెలుసుకోవడమే కర్తవ్యం. అది తెలియకుండా రావణ నీతం, బుద్ధిని కాస్త రావణాసురుడు అపహరించుకుపోయాడు. రావణుడు అంటే 10 ఇంద్రియాలతో ఏడ్చువాడు అని అర్థం. దశశిరస్సులే దశేంద్రియాలు. రావణుడు అంటే ఏడుపు కొట్టువాడు, బాగా ఏడ్చినవాడు అని అర్థం. రావణుడు అంటే దుఃఖం
అజ్ఞానం యొక్క లక్షణం. ఆ అజ్ఞాన లక్షణమైన దుఃఖం చేత మరుగున పడిపోయిన బ్రహ్మజ్ఞానము తెలుసుకొనుటకై శత్రుకర్షణుడైన హనుమంతుడు ఆ మార్గములో వెళ్ళాలని అధికారిగా నిశ్చయం చేసుకున్నాడు. ఏ మార్గము? చారణాచరితే పథి. హనుమంతుడు ఆకాశంలో చారణులు వెళ్ళే ఆకాశ మార్గాన్ని ఒకసారి చూశాడట. ఆ మార్గంలో ఎగరాలి అనుకున్నాడు. చారణులు అంటే చరించువారు, చరించువారు అంటే ఆచరించువారు, ఆచరింపజేయువారు అనగా ఆచార్యులు, గురువులు అని అర్థం. చారణాచరితే పథి అంటే ఆచార్యులు, గురువులు ఏ మార్గంలో నడిచారో, ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. శత్రుకర్షణుడు అంటే జితేంద్రియుడు అయిన అధికారి అన్నమాట. అజ్ఞాన రూపమైన దుఃఖము చేత మరుగున పడిన బ్రహ్మజ్ఞానమును తెలుసుకునుటకై ఇంద్రియ నిగ్రహము మొదలైన అధికార లక్షణములు కలిగిన ఉత్తమ సాధకుడు ఆచార్యులు నిర్దేశించిన మార్గమునందు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇది ప్రథమ శ్లోకం యొక్క అర్థం. సుందరము అంటే పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందము అని చెప్పుకున్నాం. పోయిన వస్తువు అంటే ఉంది కానీ తెలియడం లేదు. సీతమ్మ ఉన్నది, లేని వస్తువు కాదు. లేని వస్తువే అయితే అన్వేషణే లేదు. ఉన్న వస్తువునే అన్వేషిస్తున్నాం. బ్రహ్మము అంటే ఉన్న వస్తువే, సద్వస్తువు ప్రతి వారిలో ఉంది. కానీ చిక్కేమిటంటే తెలియకుండా పోయింది. తెలియకుండా పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఏ బ్రహ్మానందం ఉందో, ఏ మోక్షానందం ఉందో అది సుందరం. అదే సమస్త సాధనలకు లక్ష్యం. ఒక తాత్వికమైన కోణం ఉందని చూపించడానికి ఈ శ్లోకానికి అందినంత అర్థాన్ని చెప్పడం జరిగింది. వేదాంతాది విద్యలు వినడానికి ముందు చెప్పుకున్న శత్రుకర్షణాది అధికారాలు కావాలి. పైపైన కథ కనపడితే లోపల ఇంత తాత్వికమైన అర్థం దాగి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో ముందు రామాయణం చదివి, తరువాత భారతం చదివి, తరువాత ఉపనిషత్తులు చదువుదాం అని మెట్లు వేసుకుని వెళ్తూ ఉంటే రామాయణాన్ని కింద మెట్టు దగ్గరే పెట్టేస్తారు. కానీ ఉపనిషత్తులన్నీ అధ్యయనం చేసి తిరిగి రామాయణం చదివితే అది చాలు జన్మకి అనిపిస్తుందట. అది దాని గొప్పతనం. ధర్మము, యోగము, భక్తి, ముక్తి దేనికైనా రామాయణమే. ఇది ఎక్కడి నుండో తెచ్చిన దురాన్వయం కాదు. ఇందులోనే అనేక చోట్ల పరిశీలిస్తే వేదాంత శాస్త్రం మొత్తం కనపడుతుంది. సీతమ్మ జాడని తెలుసుకునుటకై చారణులు తిరిగే ఆకాశ మార్గంలో ప్రయాణం చేయాలని శత్రుకర్షణుడైన హనుమ నిశ్చయించుకున్నాడు కదా. మంత్రపరంగా పరిశీలిస్తే ఇందులో హనుమ పేరు చెప్పలేదు. శత్రుకర్షణ అని లక్షణాన్ని చూపించారు. వెళ్ళినవాడు తప్పకుండా విజయం సాధిస్తాడనేది శత్రుకర్షణ అనే పేరులోనే చూపించాడు. ప్రతిబంధకాలే శత్రువులు. ఒక పని జరగకుండా అడ్డుకునేవి అన్నీ శత్రువులే. రామకార్యానికి ఏవి అడ్డంకులో అవన్నీ తొలగించేవాడు హనుమత్స్వామి. మంత్రశాస్త్రం హనుమత్తత్వాన్ని శత్రుకర్షణుడనే చెప్పింది. హనుమంతుని పట్టుకుంటే సర్వారిగర్వాపహం అది ఆయన లక్షణం. వేదాంత పరిభాషలో జ్ఞాన ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జయ 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 హనుమాన్ గోసాయి, కృపాకరుహు గురుదేవకీనాయి అన్నారు తులసీదాసు. ఆచార్యమూర్తిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు. తర్వాత భాగం మళ్ళీ చెప్పుకుందాం.